అందరూ కూడా పోయి ఎంజాయ్ చేసిరు 200 కోట్ల ఖర్చు పెట్టి. మరి అందాల పోటీలు 70 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా ఆ పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కరు కూడా బయటకు పోలే. కానీ ఇవాళ మన దగ్గర జరిగినటువంటి ఈ అందాల పోటీల నుంచి మధ్యలోనే ఒక మహిళ పోయింది. అంటే మధ్యలోనే పోయింది అని అంటే ఆమె ఈ స్థాయికి రావడానికి అంటే అందాల ఒక అందంగా ఉంటేనే ఈ పోటీలలో పాల్గొన్నారు. వాళ్ళకు చాలా నైపుణ్యత ఉంటుంది. వివిధ పోటీలలో వాళ్ళు గెలిచి ఈ స్థాయికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు. ఆ మహిళ మధ్యలోనే పోయిందంటే ఎందుకు పోయింది అంటే వీళ్ళు అనుసరించినటువంటి తీరు, వీళ్ళు ఆ మహిళలతోటి ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ అవమానపరిచినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ వాళ్ళను ఒక మనుషులుగా కాకుండా ఒక డ్యాన్సర్లుగానో ఒక వేషాలలాగానో అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడి పడితే అక్కడికి తీసుకెళ్ళడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నదా? ఆయనకు అసలు మతి బ్రహ్మించిందా? ఏం మనిషి అసలు? ఒకవైపేమో అందాల పోటీలను పెట్టి ఈ భారతదేశ మహిళలను, తెలంగాణ మహిళల్ని అవమానపరిచిర్రు. తెలంగాణ పరువు, భారతదేశ పరువు, భారతదేశ ప్రజల పరువు తీసిర్రు. అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు. అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా? సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉండా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఒక మహిళ ఆమె ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది. ఎంతమంది పురుషులు ఉన్నారు చూడండి. ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి? ఆ చెయ్యి పట్టుకోవచ్చా? చెయ్యి పట్టుకొని ఆమె ఆ ముఖం కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో, వణుకుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఫ్రీగా ఉన్నదా ఆమె? ఇది ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు. ఇంకొకటి రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పడం. రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పి గంటలు వాళ్ళను నిలబెట్టి తమాషా చూడడం. ఇక్కడ మీరు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టి చేసిన నిర్వాకం ఇది వాళ్ళ పరిస్థితి. ఇదే కాదు, ఇవాళ మీరు చూస్తే ఇక్కడ అంతా వాళ్ళ కుటుంబం, వాళ్ళ ముఖ్యమంత్రి గారి అమ్మాయితోటి పోటీలలో పాల్గొనేటువంటి అమ్మాయికి సంబంధం ఏందండి? ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళతోటి భోజనాలు చేయడం, ఎంజాయ్ చేయడం, వాళ్ళతోటి సంభాషించడం, ఇది వాళ్ళ పరిస్థితి. ఇక మన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ కల్చర్ ఒక భిన్నమైనటువంటి కల్చర్. అది బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, మనం చాలా సాంప్రదాయబద్ధంగా మనం ఆడుకుంటాం. కానీ మనకున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని, మనకున్నటువంటి ఆ పండుగ యొక్క గొప్పతనాన్ని చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడతామా? మనం ఒక దేవతలాగా పూజిస్తాం కదా బతుకమ్మను, ఎంతో గౌరవిస్తాం కదా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ బతుకమ్మను ఆడుకుంటాం కదా. చెప్పులేసి ఆడుతున్నారు బతుకమ్మను. ఇంత దారుణమా? అదే కాదు, ఈ రాష్ట్ర మహిళల్ని అందాల పోటీలు నిర్వహించి ఆ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళల కాళ్ళు ఎవరితోటి గడిగిస్తారు? మీరు ఎప్పుడు గడుగుతారు చెప్పండి? కాళ్ళు
పెళ్ళి అయినప్పుడు బిడ్డను కన్యాదానం చేసినప్పుడు కాళ్ళు కడుగుతాం, అల్లుడి కాళ్ళు కడుగుతాం, మళ్ళీ చనిపోయినప్పుడు కడుగుతాం. అవునా కదా? స్నానం చేపించి కళ్ళు కడిగి పసుపు బొట్టు అన్నీ పెట్టి మనం సాగనంపుతాం చనిపోయినప్పుడు. ఈ 2 సందర్భాలలో చేస్తాం. కానీ మీరు ఏం చేశారు? ఇంత దారుణంగా మీరు ఇవన్నీ చేసి ఈ రాష్ట్రం పరువు తీసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం. ఇక ఈ మంత్రులైతే ఈ పోటీలు జరిగినన్ని రోజులు తెలంగాణ గురించి పట్టించుకోలే. వీళ్ళ పనిలా రోజు అక్కడ పోవడం, ఆ పోటీల దగ్గర ఆడవాళ్ళను ఆ వచ్చినటువంటి మహిళల్ని చూడడం, ఎంజాయ్ చేయడం, తాగడం, తినడం, అదే జరిపోయింది తప్ప రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అస్సలు పట్టించుకోలేదు. కాబట్టి ఇగో ఇది వాళ్ళ పరిస్థితి. అందుకని నేను వీళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, ఇన్ని రోజులు సరే రైతులు ధాన్యం వర్షాలు పడ్డాయి, ధాన్యం వడ్లు కుప్పలు పోసిర్రు, వర్షాలతోటి మొలకలు వచ్చినాయి, తడిసిపోయినాయి, కొనలేదు, మీరు పట్టించుకోలేరు. రైతులు చనిపోయినా పట్టించుకోలేరు. ఇప్పుడైతే అందాల పోటీలు అయిపోయినాయి, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడన్నా కొద్ది పరిపాలన పైన దృష్టి పెట్టండి అని నేను అడుగుతున్నా. ఇప్పుడన్నా ఆ వడ్లన్నీ మొలకలు వచ్చినాయి, మొత్తం కుప్పలు పోసి తడిసిపోయినాయి, ముద్దలైనాయి, నల్లగా అయిపోయినాయి. ఇవాళ నెలల తరబడి రైతులు అక్కడే ఆ వడ్ల కల్లాల కాడ ఉండి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టండి, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోండి. లేకపోతే ఇంకో గమ్మతి ఇంకోటి నేను మీకు చూపియద